10,000 అసలు పైన 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ ఎంత? ఈసారి చక్ర వడ్డీ గురించి అడుగుతుండు. సో దీన్ని ఏ విధంగా సింపుల్ గా చేయాలో చూడండి. మనకు అసలు ఇచ్చిండు పి ఎంత ఇచ్చిండంటే ప్రిన్సిపల్ 10,000 అని చెప్పేసి ఇచ్చిండు. ఈ 10,000 పైన 10% వడ్డీ అన్నాడు. 10% అంటే దాన్ని మనం 1/100 10/100 అని రాస్తాం. అది మనకు 1/10 అవుతుంది అనమాట. ఓకేనా, 1/10 అవుతుంది. సో 2 సంవత్సరాలకు అన్నాడు కాబట్టి చూడండి 2 సార్లు దీన్ని 1/10 చేయండి. ఇచ్చినటువంటి 10,000ని 1/10 అని 2 సార్లు చేయండి. అప్పుడు మొదటి సంవత్సరానికి దీన్ని 1/10 అంటే ఇంటూ 1/10 చేస్తే ఏమవుతుంది? ఈ సున్నాకి సున్నా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 1000 మిగులుతుంది అనమాట. ఓకేనా, సో 1000 మిగులుతుంది కాబట్టి ఇక్కడ 1000 వస్తుంది. రైట్, అలాగే దీనికి కూడా 1000 వస్తుంది. ఇది ఫస్ట్ ఇయర్ కి వచ్చిన వడ్డీ, ఇది రెండవ సంవత్సరానికి వచ్చిన వడ్డీ. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ పైన వడ్డీ కూడా వస్తుంది కాబట్టి మొదటి సంవత్సరం వచ్చినటువంటి 1000 పైన రెండవ సంవత్సరం వరకు దానికి కూడా 10% వడ్డీ వస్తుంది. 10% అంటే 1/10 అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సిల్ అయిపోతే మిగిలేది ఎంత? 100 వస్తుంది అనమాట. సో ఓవరాల్ గా మనకి మొదటి సంవత్సరానికి 10,000 పైన ఈ 1000, రెండవ సంవత్సరానికి 10,000 పైన ఈ 1000 అండ్ రెండవ సంవత్సరానికి ఈ 1000 పైన ఈ 100, మొత్తం 3 కలిపి మనకి 1000 + 1000 + 100 20